సీజేపీ నిరసనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఉద్యమం పేరుతో అరాచక శక్తులు ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు. నిరసనల సందర్భంగా పోలీసులపై, జర్నలిస్టులపై దాడులు జరిగాయని, 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. పార్లమెంటుపై దాడి చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించిన బండి సంజయ్ సంఘ విద్రోహులపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారని చెప్పారు. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. యూపీఏ హయాంలో అనేక సార్లు పేపర్ లీక్ ఘటనలు జరిగాయని, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆర్టికల్ సంబంధమైంది, నీటికి ఆజాద్ కాశ్మీర్ కు సంబంధమైంది, బంగ్లాదేశ్ కి సంబంధమైంది, నీటికి పాకిస్తాన్ సంబంధమైంది, నీటికి నేపాల్ సంబంధమైంది, నీటికి శ్రీలంకకు సంబంధమైంది, నీటికి సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికి శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికి సీతమ్మవారికి సంబంధమైంది. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటకు వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుదామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు దానికి ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. విద్యార్థి చేతిలో రాడ్లు ఉన్నాయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉన్నాయి, విద్యార్థి చేతిలో కట్టెలు ఉన్నాయి. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకున్న కాలేకపోతామని చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయవచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు.